సేవతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ఒక దేశ విధానాలను నిర్దేశించే స్థాయికి చేరింది. ఢిల్లీ ఎయిమ్స్లో నర్సింగ్ చదివి రోగులకు సేవలు అందించిన నిషా మెహతా నేడు నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా వైద్యులు లేదా సీనియర్ రాజకీయ నాయకులు చేపట్టే ఈ కీలక బాధ్యతను ఒక నర్సు చేపట్టడం విశేషం. ఇది కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, నర్సింగ్ వృత్తి గౌరవాన్ని పెంచిన ఘట్టం కూడా. ఈ నేపథ్యంలో నిషా మెహతా ఎదుగుదల వెనుక కథ ఏమిటి? నేపాల్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఎలా ఆ అవకాశానికి దారితీశాయి? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఆసుపత్రి వార్డుల్లో రోగుల బాధలను దగ్గరగా చూసిన నిషా మెహతా ఇప్పుడు ఒక దేశ ప్రజల ఆరోగ్య బాధ్యతలను మోస్తున్నారు. 2006లో ఢిల్లీలోని ఎయిమ్స్ నర్సింగ్ కాలేజీలో చేరిన ఆమె 2010 వరకు అక్కడే చదువుతూ క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆమె గురువుల మాటల్లోనే చెప్పాలంటే నిషా అప్పటినుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్థిని. చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, సమస్యలను సమర్థంగా పరిష్కరించే తీరు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నర్సింగ్ వృత్తి నిషా మెహతాకు ప్రజల సమస్యలపై లోతైన అవగాహనను ఇచ్చింది. రోగుల బాధలు, ఆరోగ్య వ్యవస్థలోని లోపాలు ఆమెను మరింతగా ఆలోచింపచేశాయి. ఈ అనుభవాలే ఆమెను ప్రజాసేవ వైపు మళ్లించాయి. నేపాల్కు తిరిగి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య రంగంలో సేవలు కొనసాగిస్తూ మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఇదే అనుబంధం ఆమెను రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీతో కలిసి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన నిషా మెహతా మొదటి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయినా వెనకడుగు వేయలేదు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆమె ఫెడరల్ పార్లమెంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో నేపాల్ రాజకీయాల్లో పెద్ద మార్పు చోటు చేసుకుంది. యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు, అవినీతి, బంధుప్రీతిపై వ్యతిరేకతతో గత ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త ప్రభుత్వంలోనే నిషా మెహతాకు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మార్చి 27న ఆమె ప్రమాణ స్వీకారం చేయడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిషా మెహతాకు ఎదురయ్యే సవాళ్లు చిన్నవి కావు. ముఖ్యంగా నేపాల్ ఆరోగ్య బీమా పథకం ఆర్థిక సంక్షోభంలో ఉండడం, పాత బకాయిలు పేరుకుపోవడం, నిధుల కొరత వంటి సమస్యలు పెద్ద పరీక్షగా మారాయి. అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల కొరత, వైద్య సిబ్బంది లోపం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే నిషా మెహతా ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఈ వ్యవస్థను బయట నుంచి చూసిన నాయకురాలు కాదు, లోపల నుంచి అనుభవించిన నాయకురాలు. నర్సుగా పనిచేసిన అనుభవం ఆమెకు వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన అవగాహనను ఇచ్చింది. రోగి ఎదుర్కొనే కష్టమేమిటో, ఆసుపత్రిలోని లోపాలు ఎలా ఉంటాయో ఆమెకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఈ అనుభవం ఆమె తీసుకునే నిర్ణయాలను మరింత ప్రాక్టికల్గా మార్చే అవకాశం ఉంది. ఇదే కారణంగా ఆమె నాయకత్వంలో ఆరోగ్య రంగంలో సానుకూల మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు నిషా మెహతా విజయం నర్సింగ్ వృత్తికి ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సహాయక వృత్తిగా భావించిన నర్సింగ్ ఇప్పుడు విధాన నిర్ణయాల్లో కూడా కీలక పాత్ర పోషించగలదని ఈ సంఘటన నిరూపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వృత్తికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. అలాగే యువతకి కూడా ఇది ఒక స్పష్టమైన సందేశం. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ప్రయాణం కూడా పెద్ద లక్ష్యాలకు దారితీస్తుంది. కష్టపడితే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనడానికి నిషా మెహతానే నిదర్శనం. ఢిల్లీ ఎయిమ్స్లో
వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన ఒక విద్యార్థిని ఇప్పుడు ఒక దేశ మంత్రిగా ఎదగడం విద్యా వ్యవస్థకు గర్వకారణం. ఎయిమ్స్ యాజమాన్యం కూడా ఈ విజయాన్ని గొప్పగా భావిస్తూ ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది. నిషా మెహతా ప్రయాణం సేవ నుంచి నాయకత్వానికి ఎదిగిన ఒక గొప్ప మార్పును ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, సమాజానికి ఒక స్ఫూర్తి. రోగులకు సేవలు అందించిన ఒక నర్సు ఇప్పుడు ఒక దేశ ఆరోగ్య విధానాలను తీర్చిదిద్దే స్థాయికి చేరింది. ఇది కేవలం పదవి మార్పు కాదు, ఆలోచనలో మార్పు. నిషా మెహతా కథ ప్రతి యువతకు ఒక సందేశమిస్తుంది. సేవతో ప్రారంభమైన ప్రయాణం నాయకత్వంతో నూతన శిఖరాలను అధిరోహించవచ్చు. ఇప్పుడు అందరి చూపు ఆమె నిర్ణయాలపై ఉంది. నేపాల్ ఆరోగ్య వ్యవస్థను ఆమె ఎలా మార్చబోతున్నారు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు, కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.